తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిక్కరవాలకేట విలసదస్తాభిరా సేవితాం హస్తైశ్చక్ర గదాసికేట విశికాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో. మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసు నవ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ, సనాతన ధర్మ బంధువులందరికీ మీకు కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో చివరిదైన మీనరాశి వారి జాతక ఫలితాలు, వారి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారు. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయము 5, వ్యయము కూడా 5. ఇలా ఇస్తాడు, ఇలా తీసుకుంటాడు. వెళ్ళిపోతాయండి. మీనం రాజపూజ్యం 3, అవమానం 1. అది మెచ్చుకునే వాళ్ళే కొంతమంది, అందులో తిట్టే వాళ్ళు ఒక్కళ్ళు ఉంటారు. కాబట్టి మీనరాశి వారు ఏంటంటే ఈ సంవత్సరం ఎట్లుండాలి అంటే, అదేదో అదృశ్య సినిమాలో డైలాగ్ చెప్తాడు కదా, ఎవరు మన ఎన్టీఆర్ గారు, తెలీదు గుర్తులేదు మర్చిపోయా. ఇంతే, ఇది ఒక్కడే పెట్టుకోండి. ఎవరైనా డబ్బులు అడిగారు, తెలీదు, రే నువ్వు నాకు ఇస్తా అని చెప్పావు కదా, గుర్తులేదు, చూడు నువ్వు నాకు చెప్పిన మాట తప్పుతున్నావు, మర్చిపోయా అని చెప్పండి. ఇంతే, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నో ఫినాన్షియల్ డీల్స్, నో రిలేషన్షిప్స్, అన్నిటికీ నో చెప్పడం నేర్చుకోండి. ఈ సంవత్సరం ఏంది మీనరాశి వారు నో చెప్పడం నేర్చుకోండి. అంటే ఏలాంటి శని ఉందని భయంకరంగా ఉంది. గుండెల మీద ఉంది అంటే, గుండెల మీద కడుపు మీద కొడతాడు చూడండి స్వామి. డబ్బులన్నీ పోతాయి, ఆస్తులు కోల్పోతారు, ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి ఒక బ్రైట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మన దగ్గర ఎగ్జాంపుల్స్ భయంకరంగా ఉంటాయి. ఎందుకోసం మన క్లయింట్స్ అట్లా ఉంటారు కదా, ఏడ్చుకుంటూ వస్తారు నా దగ్గరికి. నా ఆఫీస్ టేబుల్ మీద ఏముంటుంది తెలుసా, టిష్యూ పేపర్లు కూడా ఉంటాయి. రోజు నాకు క్లయింట్స్ వచ్చిన ప్రతిసారి టిష్యూ పేపర్ డబ్బా అయిపోతుంది, అట్లా ఏడుస్తారు. ఎందుకోసం అంటే ఆ బాధ ఎవరికి చెప్పుకోలేరు. జీవితంలో బాధలు కేవలం 5గురికే చెప్పుకుంటారు. 1 చార్టర్డ్ అకౌంట్కి, 2వది అడ్వకేట్కి, 3వది డాక్టర్కి, జ్యోతిష్ శాస్త్ర పండితుడికి, ఇంకా 5వది ఎవరు నుండి ఇంకా పర్సనల్ వాళ్ళకి. అంతే, ఈ 5గురికే ఏమని చెప్పుకొని ఏడుస్తారు. సో దాంట్లో మేము జ్యోతిష్ శాస్త్ర పండితులం కాబట్టి రండి చెప్పుకొని ఏడ్చినా పర్వాలేదు. కాకపోతే మీనరాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరం ఒక లక్ టైం ఉంది. అక్టోబర్ టు నవంబర్, నవంబర్, డిసెంబర్, ఈ 3 నెలల్లో మీకు జాక్పాట్ ఉంది, అదృష్టం ఉంది. సో ఏదైనా వ్యవహారాలు చక్కదిద్దుకోవడం కానీ, సరిదిద్దుకోవడం కానీ, సంపాదన చేసుకోవడానికి కానీ, కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవడం కానీ, దసరా అబ్సల్యూట్లీ వండర్ఫుల్ టైం. అయితే నేను మీన రాశి వారికి చెప్పేది ఏంటంటే, మీకు గుండెల మీద శని ఉన్నాడు కాబట్టి అహంకారం ఎక్కువగా ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తొందరపాటు వద్దు, దేనికి తొందరపాటు నిర్ణయాలు వద్దు. మీ దగ్గర అకౌంట్లో ఏమైనా డబ్బులు ఉంటే అవి ఆఫ్లైన్లో పెట్టుకోండి. ఊరికే డబ్బులు ఉన్నాయి, మీకు ఎట్లా అయిపోతుందంటే ఈ డబ్బులు ఉన్నాయి కదా, దీన్ని ఏమైనా చేయలేదు, ఇట్లాగే మైండ్ మిమ్మల్ని తింటా ఉంటుంది. అదేదో పెట్టుబడి వచ్చింది, ఇదేదో పెట్టుబడి వచ్చింది, ఆ కారు కొందాం, ఈ కారు కొందాం, ఆ ఇంటి పెడదాం, ఈ ఇల్లు పెడదాం, ఇదే తిప్పుతా ఉంటుంది మీకు. శని కూర్చొనివ్వడు. కాబట్టి ఏమీ చెయ్యొద్దు. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేది ఉంటే నేను చెప్తున్నా కదా, ఒక్కటే, అన్లెస్ సేల్ డీడ్ అయ్యేంత వరకు ₹1 ఇవ్వకూడదు. ఇప్పుడు మొన్న మధ్యనే ఒకటి యాదగిరి గుట్ట దగ్గర ఒకళ్ళు జరిగింది. పాప మా పిల్లాడు వెళ్ళాడు, 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. 30 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు ల్యాండ్ కొనుక్కుందామని. అడ్వాన్స్ ఇచ్చిన 10వ రోజుకి ఏం తెలిసిందంటే అది ఆల్రెడీ ఇంకొకళ్ళకి అడ్వాన్స్ తీసుకున్నాడు. ఒకే ల్యాండ్ ని 10 మంది దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాడు, ఎవరికి రిజిస్ట్రేషన్ చేయలేదు, వాడు జంప్. ఈ 10 మంది కలిసి ఎవరిని అడగాలి? ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకునే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో తెలియదు కదా. ఇప్పుడు నేను మీ ల్యాండ్ అగ్రిమెంట్ చేసుకున్నాను, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కింద తెలుస్తుంది, సేల్డీ చేసుకుంటే కదా తెలిసేది. సో వాడు 10 మంది దగ్గర అడ్వాన్స్ తీసుకొని 30 లక్షల చొప్పున 3 కోట్లు తీసుకొని వాడు జంప్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ 30 మంది ఈ 10 మంది కొట్లాడుకుంటున్నారు, ఈ ల్యాండ్ నాది అని. ఏం చేస్తారు చెప్పండి? సొల్యూషన్ ఎక్కడ వస్తుంది? కోర్టుకి వెళ్తే సొల్యూషన్ వస్తుందా? రాదు. నేను అదే చెప్తున్నా, మీన రాశి కానీ ఎవరికైనా ఇంతేనండి. ఇప్పుడు ఎట్లా అయిపోయింది అనంటే, క్రైమ్ భయంకరంగా పెరిగిపోయింది. ఏ విధంగా ఎలా మోసాలు చేస్తున్నారో కూడా తెలియట్లేదు. అసలు అది
మ్యానిపులేటెడ్ అంటే ప్లాన్డ్ క్రైమ్ అన్నమాట అన్ని కూడా ప్లాన్డ్. ఇంకోటి ఏం జరిగింది, రోడ్డు పక్కన ల్యాండ్ చూపించాడు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఈ రోడ్డు పక్కన ల్యాండ్ అండి, అక్కడైతే 10 కోట్లు, ఇక్కడైతే 5 కోట్లు, సేమ్ ల్యాండ్. మేము తక్కువ రేట్ సగం రేట్కి అమ్ముతున్నాము, తీసుకోండి కావాలంటే అడ్వాన్స్ ఇవ్వండి. ల్యాండ్ అంతా చూపించాడు, రోడ్డు పక్కన ల్యాండ్ అన్నాడు. రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఏంటి రిజిస్ట్రేషన్ అయిపోయింది, డబ్బులు ముట్టాయి. వీళ్ళు ఆ రోడ్ ఆ ల్యాండ్ లోకి వెళ్ళి బోర్డు పెట్టుకున్నారు, కంచేయడం స్టార్ట్ చేశారు. సడన్ గా ఒక 4 కార్లు వేసుకొని వచ్చారు. ఎవడరా ఈడు మా ల్యాండ్ లో కంచేస్తున్నారంటే, మాకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇదిగో చూడండి ఇది ఉంది అని అంటే, అరే ఈ ల్యాండ్ కాగితాలు ఇవిరా, సర్వే నెంబర్ ఇదిరా, నీకు ఈ ల్యాండ్ చూపించి వేరే ల్యాండ్ అమ్మాడు, ఈ ల్యాండ్ ఇక్కడ కాదు, ఆడుంది పోయి చూసుకో అని చెప్పేసారంటే, పాపం వాడు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి సర్వే చేయించుకోలేదు. పోయి అది ఎక్కడో ఊరవతలో గుట్ట ల్యాండ్, అది 5 కోట్లకి, అది కనీసం 10 లక్షలు కూడా వాల్యూ చేయదు, 5 కోట్లకి. కంప్లైంట్ చేయాలంటే ఎవడు కంప్లైంట్ చేస్తాడు? నువ్వు ల్యాండ్ చూసుకోవాల్సింది. వాడి దగ్గర పోయాడు, వాడు అన్నాడు నువ్వు రెవెన్యూ, నువ్వు సర్వే అడగాల్సింది, నువ్వు అడగలేదు, నేను అమ్మినా, ఏం చేసుకుంటావు చేసుకో. ఇలాంటి మోసాలు కంప్లైంట్ లేదు, కంప్లైంట్ చేయడానికి లేదు కదా అక్కడ. అయిపోయి. సో నేను చెప్పేది ఏంటంటే, మీనరాశి వారు ఎవరైనా సరే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, మీనరాశి వారు ఏది చేసినా అన్లెస్ సేల్ డీడ్ కరెక్ట్ గా జియో ట్యాగ్ తోటి లేనంత సేపు మీరు అది కొనకండి, అట్లాంటివి చేసుకోకండి, డబ్బులు పోగొట్టుకుంటారు. మొన్న ఈ మధ్యన ఒక సూపర్ మార్కెట్ సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఇట్లాగే డబ్బులు పోగొట్టుకున్నాడు. ఆయనకి ఏదో రాజ్యసభ సీట్ ఇస్తారని చెప్పి ఆయన దగ్గర 3 కోట్లు లాగారు. రాజ్యసభ సీట్ లేదు, మన లేదు, కనీసం ఒక కుర్చీ కూడా కొనియలేవాడు. రాజ్యసభ సీట్ తర్వాత 3 కోట్లు తీసుకున్నాడు. సో ఇలాంటివి చాలా మోసాలు జరుగుతున్నాయి. అందులో మోసపోయే వాళ్ళు ఈ సంవత్సరం ఎవరు అంటే, అందరూ మోసపోవచ్చు, అందులోపల ఎక్కువగా మోసాన్ని అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు అంటే, మీనరాశి, కుంభరాశి, మేషరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, అదేవిధంగా కుంభరాశి, మకర రాశి, వీళ్ళందరూ కూడా మోసానికి అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి నిమ్మకు నీరెత్తినట్టు ఉండండి. ముఖ్యంగా శివక్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేసుకోండి. ఉజ్జయిని మహాకాళేశ్వర దగ్గరికి వెళ్ళండి. ఉజ్జయిని మహాకాళేశ్వర దగ్గరికి వెళ్తే తప్ప ఈ బాధలు మీకు దూరం అవ్వవు. ఎవరు? మీనరాశి. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకోండి. అక్కడి నుంచి ద్వారకాధీశ దర్శనం చేసుకోండి. అక్కడి నుంచి బద్రి కేదార్నాథ్ వెళ్ళండి. చిట్ట చివరన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి. ఎలాంటి నష్టాలు రాకుండా స్వామి మనం కాపాడొచ్చు. వీళ్ళకైతే నేను అక్షయ తృతీయకి రావద్దనే చెప్తా. ఎందుకండి? వచ్చిన ఫలితం పెద్దగా ఉండదు. వస్తే భక్తితో రండి. ఎందుకోసం అంటే, ఇప్పుడు ఏలినాటి శని ఇక్కడికి అనాహతం వైపు నుంచి దిగుతాడు కదా, కోపం ఎక్కువ ఉంటుంది. వీళ్ళు కూడా నాతో కూడా కొట్లాట పెట్టుకుంటారు. అది నేను అందుకే కొంతమందికి రావద్దు మీరు, ఎందుకోసం అంటే మీరు వచ్చినా నాతో కొట్లాట పెట్టుకుంటారు. అది వస్తే రండి, కాకపోతే నమ్మి రండి, దైవాన్ని నమ్మి రండి. అక్షయ తృతీయ మహాలక్ష్మి యాగం చేయించుకోండి. కాకపోతే మీకు 29వ తారీఖు చాలా ఇంపార్టెంట్. మీనరాశికి 29 చాలా ఇంపార్టెంట్. అరిష్ట నివారణ తంత్రం చాలా ఇంపార్టెంట్. ఇది అక్షయ తృతీయ కన్నా వీళ్ళకి 29వ తారీఖు షష్టగ్రహ కూటమి వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో ఎవరో ఒకళ్ళు కామెంట్ పెట్టారు, షష్టగ్రహ కూటమి అనకూడదు, షడ్గ్రహ కూటమి అనండి. ఎస్, అబ్సల్యూట్లీ అది. కాకపోతే అందరికీ అర్థం కాదు కాబట్టి మేము షష్టగ్రహ కూటమి అంటాం. సంధి చేస్తే షడ్గ్రహ కూటమి అంటారు. నేను సంస్కృత పండితుడినే, సో అదేం పెద్దగా విచారించొద్దు. అందరికి అర్థం అవ్వాలనే మేము షష్టగ్రహ కూటమి అన్నాము. సంతోషం. ఈ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు. ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః.